శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 20 సోమవారం తులారాశివారు ఒక అమ్మాయి వల్ల కష్టాలు పడబోతున్నారు. ఆ అమ్మాయి మరెవరో కాదు. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. తులారాశి జాతకులు జనవరి 20 అనగా సోమవారం రోజున ఈ రాశి జాతకులు ఒక అమ్మాయి వల్ల కష్టాలు పడబోతున్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కనుక ముక్కు మీద వేలేసుకుంటారు. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో పరిపూర్ణంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా ఈ రాశి యొక్క మనస్తత్వాన్ని గనుక చూసుకున్నట్లయితే కనుక అందరితో కలిసిపోయే మనసు ఉంటుంది. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంచి చెడు మీరు వేసుకునే నిర్ణయాలు అన్నిటికీ కూడా ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. కోపం, ఆవేశం అధికంగా ఉంటాయి. వీరిని స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదండి, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని కూడా అందచేస్తారు. వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగస్తులుగా కూడా మంచి స్థితికి చేరుకుంటారు. వీరిని అభిమానించేవారు, ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో పెద్ద లోపం ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం, సన్నిహితులుగా ఉండటం, కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మేయడం, వీరి యొక్క పర్సనల్ విషయాలు చెప్పేయడం, అవసరమైతే వారికి డబ్బు సహాయం చేయడం, ఇటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మనస్తత్వమే ఈ రాశి జీవితంలో చాలా సందర్భాల్లో కష్టాలను, బాధలను కలిగించిందని చెప్పాలి. వీరి యొక్క జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా నమ్మేస్తూ స్నేహితులుగా మార్చుకుంటూ ఉంటారు. అటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, అప్రమత్తత అవసరం. ఈ రోజున ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. జనవరి మాసంలో 20వ తేదీన మీకు ఇదే ఫలితం కనిపిస్తుంది. అలాగే మీకు నట్టేట ముంచేసేవారు మీ మిత్రులైనా సరే, స్త్రీ కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పురుషులు కావచ్చు, బంధువులైనా సరే, కొంతకాలంగా మాత్రం ఆ యొక్క స్త్రీ మీరు చాలా నమ్మారు. వారి వల్ల మాత్రం మీరు మానసికంగా ఈ రోజున కృంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఎవరికీ చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం కావచ్చు, వారు తెలుసుకొని మీ వెనకాల వారు అందరికీ తెలియచేయటం జరుగుతుంది. ఈ విధంగా వారి వల్ల ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. నమ్మిన వారు మిమ్మల్ని ద్రోహం చేశారని, మిమ్మల్ని శతవిధాల ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇక ఈ రోజున మీకు అన్ని విధాలుగా కూడా నష్టపోయే సమయం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహాన్ని మీరు తట్టుకోలేకపోతారు. ఈ రాశి వారు ఎమోషనల్గా చాలా బలహీనంగా ఉంటారండి. ఈ రోజున ఈ విషయంతో మానసికంగా కృంగుబాటుకు లోనయ్యి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముందైనా సరే మీరు జరిగేటటువంటి ఈ యొక్క అనుభవం నుంచి చక్కటి గుణపాఠం తప్పకుండా నేర్చుకోండి. వారు మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే కనుక బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు. వారి గురించి తెలుసుకునేటప్పుడు, పరిచయం చేసుకునేటప్పుడు ఆ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే గనక మీకు ఎంతగానో అప్రమత్తంగా లేకపోతే నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు వారి యొక్క ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమే లేదండి. ఎందుకంటే కొన్ని ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల స్నేహం మూలాన మీరు కొన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే కనుక ఆ యొక్క మూర్ఖపు స్వభావం కూడా మీకు అలవాటు పడుతుంది. ఎందుకంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతారని. అదేవిధంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు సహవాసం చేశారంటే వారి యొక్క లక్షణాలు మీకు కూడా తప్పకుండా వచ్చే అలవాటు ఉంటుంది. కాబట్టి మీరు మూర్ఖంగా వాదించేటటువంటి వారికి దూరంగా ఉండండి. అటువంటి చెడు అలవాట్లు కలిగి ఉన్న వారిని స్నేహితులుగా మలుచుకోకుండా ఉంటేనే మంచిది. అయితే కనుక స్త్రీలో అయితే కనిపిస్తుందో ఈ రోజున ఇక ఎటువంటి స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో మీరు తెలుసుకున్నారు కదండి. అలాగే అటువంటి స్నేహితులకి, స్త్రీలకి మీరు దూరంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. ఎందుకంటే మీకు
అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి కాబట్టి, ప్రతికూలమైన పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండటం ఎంతైనా మంచిది. కాబట్టి మీరు ఎట్టి జాగ్రత్తలు తీసుకున్నా సరే అటువంటి స్నేహితులను దగ్గరికి చేర్చుకోకండి. మరొక అంశం ఏమిటంటే, ఈ రోజున మీరు ఎప్పుడు కూడా మీతో సఖ్యతగా ఉంటూ బాగా మాట్లాడుతూ మీతో పాజిటివ్గా మాట్లాడుతూ మీ వెనకాల గూతులు తవ్వే వ్యక్తులు కూడా అస్సలు సహవాసం చేయొద్దు. అటువంటి వ్యక్తులు సహవాసం చేయడం రీత్యా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు ఎదుర్కొంటారు. మరి ముఖ్యంగా ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మీకు వస్తున్నాయి కాబట్టి మీ పర్సనల్ విషయాలు ఆ స్త్రీతో అస్సలు షేర్ చేసుకోవద్దు. మీ యొక్క పర్సనల్ విషయాలే కాదండి, ఏ విషయాలు కూడా అటువంటి స్త్రీకి చెప్పకండి. రహస్యాల గురించి మాట్లాడకండి. అలాగే మీ నుంచి విషయాలను రాబెట్టి మీ వెనకాల మాత్రం ఈ రోజున చెడు ప్రసారం చేయడానికి అవకాశం ఉంది. ఆ స్త్రీ మీ యొక్క లైఫ్లో ఉంటే కనుక ఇకనైనా మీరు జాగ్రత్త వహించండి. వారితో మీ యొక్క బంధం ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం స్నేహితురాలని ఎంపిక చేసుకునే విషయంలో పర్సనల్ లైఫ్లో ఎవ్వరికీ చెప్పకూడని రహస్యాలు ఉంటే గనక చాలా గోప్యంగా ఉంచుకోవాలి. ఒకవేళ వాళ్ళకి తెలిసినట్లయితే కనుక చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని వారు కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని నిజమైన స్నేహం అంటారు. మీరు ఎవరైతే లోపాలు ఏదైనా తప్పు పొరపాటు కనిపించినా మీ యొక్క వ్యక్తిగత విషయం గురించి వారికి తెలిసిన బయట వ్యక్తుల దగ్గర కానీ దాని గురించి చర్చిస్తున్నారు అంటే కనుక వారు మిమ్మల్ని స్నేహితులుగా భావించడం లేదని అర్థం చేసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది